అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది, కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజ పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే, అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా బాగా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్. ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాల వల్ల తను స్టార్ అయ్యాడు. అంటే నేను అనేది ఏంటంటే మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరంలో 2-3 years స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి జగన్ తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కాదు మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్నది ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి యాక్చువల్గా నాకు, ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు, ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూరు ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి నిన్నే పిల్లాడితాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా. అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్గా మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు, తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది తప్పు కింద పడిపోయింది చైర్లోంచి, నవ్వేసి అంత బాగా చేసాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని, ఈయన యాక్టర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి, సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ, అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికని నిజంగా చెప్తున్నాను, నిన్ను
రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితో ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా, నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ, ఇంట్లో వాళ్ళతో వచ్చేసాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చేసాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ, వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది, నేను తినాలి, నా పక్కన ఉన్నాడు సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు, నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీశాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే, ఇమ్మీడియట్గా ఇంచుమించుగా అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోనే, తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి, నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బీ ఫ్రాంక్ భోజనం పెడితే, మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా